ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 5వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో రాహుగ్రహం, అలాగే 8వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 10వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 11వ స్థానంలో బుధగ్రహం, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే ఉన్నాయి. అయితే పూర్తి అనుకూలత అయితే లేదు. కొంచెం గతంలో కంటే కొద్దిగా అనుకూలమైన వాతావరణం కనబడుతున్నప్పటికీ ఇంకా పూర్తి అనుకూలత రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి సాధారణంగా ఉందని తెలుస్తోంది. అలాగే రాశి అధిపతి రవితో కలిసి 10వ స్థానంలో ఉండడం, అలాగే సరైన నిర్ణయాలు తీసుకునే విధానంలో తొందరపాటు ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఆలోచన చేసినప్పుడు అదే మరలా ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని అనుకొని మర్చిపోవడం జరుగుతుంటుంది. కొంచెం అనాలోచితంగా మర్చిపోయే విధానాలు కొన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి అలా మర్చిపోవడం అనేది కొంత నష్టానికి గురి చేస్తుంటుంది. సమయం సందర్భం చూసుకొని అన్నీ జాగ్రత్తగా జ్ఞాపకంలో ఉంచుకొని ఎంతో కష్టపడితే కానీ సరైన పద్ధతి, సరైన విధానం కుదరదు. ఆర్థిక విధానం బాగానే ఉంటుంది. అయితే రావాల్సిన ధనం కంటే కొంత తక్కువగానే వస్తుంటుందని తెలుసుకోవాలి. మనం ఎక్స్పెక్ట్ చేసిన అంత ధనం రాదు, కొంత తగ్గుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ప్రశాంతంగా ఉండదు. గృహ వాహన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది. గురుగారి యొక్క అనుగ్రహం వలన ఆర్థికపరమైన విషయాలు అందుతూనే ఉంటాయి. గృహ సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన ప్రయత్నాలు బాగానే కుదురుతుంటాయి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంతవరకు అనుకూలత ఉంటుంది, కానీ పోటీ విధానం ఎక్కువగానే ఉంటుంది. అలాగే గట్టి ప్రయత్నం చేస్తే కానీ మనకు రావాల్సినంత స్థితి రాదు. కాబట్టి అది కూడా జాగ్రత్తగానే ఉండాలని చెప్పబడుతోంది. అలాగే ఆర్థిక విధానం, రుణ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న మోసాలు జరిగే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. కాబట్టి అది ఒక విధానం, జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్త వాళ్ళకి, కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి
మనం కూడా కొత్తగా ఎక్కడో ఎవరినో నమ్మి చేసే పనులు కుదరవు, మానుకోవాలి. కాబట్టి అలాంటివన్నీ మానుకొని మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళతోటే ఇట్లాంటి ఆర్థిక సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుంది. అయినప్పటికీ కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మనం కొత్తగా డిపాజిట్ చేయాలా, పెట్టుబడి పెట్టాలా అనుకునేదానికి ఇది సరైన సమయం కాదు. అయితే దాన్నే ఇంకొక చోట పెట్టుబడిగా మార్చుకోవడం ఉపయోగపడుతుంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది, పెద్దగా మెరుగుగా అనిపించట్లేదు. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, మరి వృత్తిపరమైన విషయాలు అన్నీ కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటున్నాయి. అయితే వాటిలోనే కొంత అహంభావంతో మరలా వస్తారులే అనే ఉద్దేశంతో వచ్చిన గిరాకీని పంపించడం జరుగుతుంది. అయితే మరలా రారు, మరలా వస్తామని చెప్పిన వాళ్ళు మరలా రాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది అన్ని విషయాల్లో కూడా ఇలాగా కొంత జరుగుతుంటుంది. జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం పనికిరాదు. అహంభావంతో మాట్లాడితే మన దగ్గరికి రావాల్సిన ధనం మరొక దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి. ఆర్థిక లోటు ఉండదు, కానీ వృద్ధి తగ్గుతుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. ఒక మంచి మేధావితనంతో కొన్ని పనులు చేయగలుగుతారు, అన్నిటినీ చక్కపరచుకోగలుగుతారు. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఏదో ఒక చెడు వార్త వినే అవకాశం కూడా ఈ వారంలో ఉంటుంది అని అనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. అయితే సాధారణమైన ఖర్చులు ఉంటాయి, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, మరి వ్యాపార ప్రయత్నం కానీ చేసే వాళ్ళకి ఇది పూర్తిగా అనుకూలమైన సమయం అయితే కాదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఈశ్వరునికి రుద్రాభిషేకాలు, పూజలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.